నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్, దక్షిణాయనం ప్రారంభం కాబోతోంది. దక్షిణాయనం ప్రారంభం అవుతూనే డెఫినెట్ గా స్వామి యోగ నిద్రలోకి వెళ్ళటం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. దక్షిణాయనం వస్తోంది అని అంటేనే ఇంకా అన్ని రకాల పండగలు కూడా ఉంటాయి. ప్రత్యేకించి అటు ఋతువులో కూడా మార్పు ఉండటము, రకరకాల వ్యత్యాసం ఉండటము, ఇప్పుడు లైఫ్ స్టైల్ కొంత మారటము, రాత్రి కాలం పెరగటం అన్నీ ఉంటాయి. దక్షిణాయనానికి ఉత్తరాయణానికి ఉన్నటువంటి ఏమిటి ఆ తేడా? దక్షిణాయనం అంటే దక్షిణం వైపు సూర్య భగవానుడి ప్రయాణం ఖచ్చితంగా తెలిసిందే అందరికీ. మరి ఎలా వినియోగించుకోవాలి ఈ సమయాన్ని, ఈ 6 నెలల పాటు కూడా? అలాగే ఆస్ట్రాలజికల్ గా ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటుందా దక్షిణాయన ప్రారంభానికి? అదే ఇక్కడ మనం చెప్పాలంటే కనుక ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ సూర్యుడు అనేవాడు అంటే దక్షిణం అనేది ఎప్పుడు కూడా మనము ఏమంటాం, అగ్నికి సంబంధించింది యాక్చువల్గా. యమస్థానం కూడా. యమస్థానం తర్వాత రెండోది వచ్చేప్పటికి ఇక్కడ సూర్యుడు కూడా మనకి అగ్ని గ్రహం అని తెలుసు. సో అందుకని ఇక్కడ ఎప్పుడైనా సరే సౌత్ వైపుగా సూర్యుడు ప్రయాణించినప్పుడు మీరు కనుక గమనించినప్పుడు అయితే కనుక ఈ 6 నెలలు కూడా ఈ అంటే ఇంచుమించు సంక్రాంతి దాకా, సంక్రాంతి, మకర సంక్రాంతి మనం ఉత్తరాయణం అంటాం. సో దీన్ని దక్షిణాయనం అంటాం. అంటే కర్కాటక రాశిలో రవిని ప్రవేశించిన దాన్ని మనము దక్షిణాయనం అంటున్నాం. మకర రాశిలో ప్రవేశించిన దాన్ని ఉత్తరాయణం అంటున్నాం. ఓకే, అది రూల్. సరే, కానీ ప్రతి నెలలో కూడా సూర్యుడు సంచరించే ప్రతిదానికి కూడా ఒక్కొక్క సంక్రాంతి అనే పేరు. దాన్ని మనము సంక్రాంతి అని అంటాం, సంక్రమణం అని కూడా అంటాం. రవి సంక్రమణం లేదా రవి సంక్రాంతి ఇలా పేర్లు పెడతాం. అలాగే అందుకని వీళ్ళు కూడా 12 రకాల ఆదిత్యులు అని, ద్వాదశ ఆదిత్యులు అని చెప్పి మనకి మరి 12 రకాల సూర్యులను కూడా మనకి చెప్పడం అనేది ఉంది ఈ శాస్త్రాల్లో. అయితే ఇక్కడ నేను ఇందాక చెప్తున్నది ఏంటంటే, ఏదైతే మనకి దక్షిణాయనంలో ప్రవేశించాక వ్యక్తిగత గుణాల్లోనే కాకుండా ఈ భౌగోళిక గుణాల్లో కూడా కొన్ని విస్తృతమైన మార్పులు, అవి కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు కూడా ఉంటాయి. చెడు అనేది ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఈ నేర ప్రవృత్తి అనేది పెరగటం అనేది ఎక్కువ అవుతుంది దక్షిణాయనంలో. సహజంగా. ఎందుకంటే మీరు కనుక ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ సూర్యుడు అనే కాదు, ఇంచుమించుగా ఈ కుజుడు అన్నవాడు తర్వాతకి వచ్చేప్పటికి మనకి మిథునంలో చేరటం, తర్వాత కర్కాటకంలోకి వచ్చి నీచపడటం, తర్వాత సింహంలోకి వచ్చి మరి మరో అక్కిని రాశిలో కలవటం, తర్వాత వచ్చేప్పటికి కన్యా రాశిలోకి వచ్చేప్పటికి బుధుడు కుజుల కాంబినేషన్ పడదు. కనుక అందుకని ఇక్కడి నుంచి పరిపాలన కూడా పాలకులకు కొద్దిగా కష్టం అవుతుంది. తులలోకి వెళ్ళేంత వరకునా కుజుడు? తులలో మనకి రవి వచ్చినప్పటికీ కొద్దిగా మనం కూడా ఈ పుణ్య కార్యాచరణ అనేది మరింత పెరుగుతుంది. అంటే ఇటు ఆశ్వీజ మాసం రావటం, తర్వాత కార్తీక మాసం రావటం, తర్వాత ఇంకా మార్గశిరంలోనే ధనుర్మాసం రావటం, ఇవన్నీ ఇంకా అక్కడి నుంచి ఏంటంటే క్రమంగా ఇప్పుడు ఉండే ఈ 4-5 నెలల్లో ఉండే చెడు నుంచి కొంతవరకు బయటకు వస్తాం. కానీ మేజర్గా ఏంటంటే ఈ దక్షిణాయనం అనేది ఏంటంటే అకాల వర్షాలు అనుకోండి, లేదా శాంతి భద్రతలు కరువు అవటం అనుకోండి, లేదా విస్తృతమైన ప్రమాదాలు జరగటం అనుకోండి, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్కువ శాతం దక్షిణాయనం ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఈ ఒడుగు చేసే సంప్రదాయం, ఉపనయనం చేసే సంప్రదాయం ఏవైతే ఉంటుందో దాంట్లో మీకు దక్షిణాయనంలో ముహూర్తాలు ఉండవు కదా. చాలా వరకు ఏమేమి ఉండవండి. పెట్టుడు ముహూర్తాలు పెళ్లిళ్ళు ఉంటాయి, ఇంకా మిగతావన్నీ ఉంటాయండి. ఉపనయనం మాత్రమే ఉత్తరాయణం. కాకపోతే ఏదైనా మనకి చెప్పింది ఏంటంటే దక్షిణాయనంలో కంటే ఉత్తరాయణంలో చేసిన మరింత మంచిది. గృహప్రవేశానికి కూడా ప్రత్యేకించి ఉత్తరాయణం చేసుకోండి, చాలా మంచిది అని నేను చెప్తున్నా. ఏదైనా ఉత్తరాయణంలో జరిగింది ఎక్కువ మంచి చేయడం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే మీకు ఏదైనా సరే పెద్ద కళ్యాణోత్సవాలన్నీ ఇంచుమించుగా మీకు ఉత్తరాయణ వైశాఖ మాసంలోకి అయిపోతాయి. సో వైశాఖం ఆధ్యాత్మిక వికాసం అని సో అది ఎక్కువ శాతం జరుగుతుంది. ఇక్కడ మనకి దక్షిణాయనంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఇందాక చెప్పాను కదా, మనకి ఏదైతే దక్షిణం అనేది అగ్నితత్వం లేదా యమతత్వం మీరు చెప్పినట్టు అనుకోండి, వీటిని మనం సంవరింపజేయాలి. కాబట్టి మీకు అన్ని మన హిందూ ధర్మంలో ఏర్పాటు చేసిన చట్టం అంతా కూడా ఇక్కడ మంచిగా మనకి దేవి శరణవరాత్రులు బిగినవుతాయి. అంటే ఆమె అలాంటి ఉగ్రాన్ని ఆవిడ సంహరించగలదు కాబట్టి. సో అందుకని మనకి ఇక్కడి నుంచి కొద్దిగా ఈ దేవి శరణవరాత్రులు తర్వాతకి వచ్చేప్పటికి ఏంటంటే కార్తీక మాసం స్నానాలు ఇలాంటి. ఇక్కడ శివుడు కూడా మనం తామస దేవతగానే చెప్తాము.
తర్వాత కొంతవరకు ఈ దేవి నవరాత్రుల్లో కూడా మనకి తామసం అనేది ఉంటుంది. ఉంటుంది. సో మనిషిలో తామసిక ప్రవృత్తి పెరుగుతుంది కాబట్టి తులలో సూర్యుడు వచ్చినప్పటి నుంచి తల స్నానం చేయరా బాబు అన్నారు, కన్నీ స్నానం చేయరా బాబు అన్నారు. ఓకే, ఓకే. సో చేసేవాడు చేస్తాడు, చేయనివాడు చేయడు, అది వేరే విషయం. కానీ ఎప్పుడు కూడా మేషంలో రవి వచ్చినప్పుడు, తర్వాత కర్కాటకంలోకి రవి ప్రవేశించినప్పుడు, తులలో రవి ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా మనం చేయగలిగితే కన్నీ స్నానాలు చేస్తే మరింత మంచిది అవుతుంది. మనకి శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా పెరగటం అనేది ఉంటుంది. ఓవరాల్ గా చెప్పండి సార్, అసలు ఇవన్నీ మాకు ఒకవేళ అర్థం కావచ్చు కాకపోవచ్చు, ఈ దక్షిణాయనం ఈ 6 నెలలు కూడా మనం సింపుల్ గా ఎలాంటి ఇబ్బందులు మనకి రాకుండా చాలా ప్రశాంతవంతమైన జీవితం గడపాలి మేము అని అనుకుంటే ఏం చేసుకోవాలి? అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఏంటంటే ఇదే రోజు ఏదైతే ఉంటుందంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ రవి అనేది కర్కాటక రాశిలో ఇంచుమించుగా మీకు నల్లాళ్ళు ఉంటాడు కదా. నల్లాళ్ళు ఉంటాడు, అవును. సో ఈ నల్లాళ్ళ కాలంలో అంటే దక్షిణాయనం అనేది 6 నెలలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఈ కర్కాటకంలో మనకు రవి ఉన్నంత కాలం ఎప్పుడు వీలైతే అప్పుడు ఎవరైనా సరే మీకు చేతనైన వ్యక్తులకి, ఈ మనిషికి నేను చేస్తే బాగుంటుంది అనుకునే వ్యక్తులకి గొడుగు కానీ పాదరక్షలు కానీ దానం చేయమని స్పష్టంగా ఉంది మీకు. ఈ 12 రకాల మిథున సంక్రాంతి వచ్చినప్పుడు మిథున సంక్రాంతికి చేయవలసింది, కర్కాటక సంక్రాంతి వచ్చినప్పుడు కర్కాటక ఇది వచ్చింది, మనకి నిర్ణయ సింధు ధర్మ సింధు రెండిట్లో కూడా స్పష్టంగా పేర్కోవటం అనేది అయితే ఉంది. కనుక పాదరక్షలు తర్వాత గొడుగు అంటే అక్కడ కూడా చూడండి, ఇప్పుడు మనకి వానలు విస్తారంగా పడతాయి కాబట్టి గొడుగు అన్నారు. అంటే గొడుగు ఉపయోగం. అలా ఈ కొంతవరకు వేసవికాలం చివరిలో ఉంటాం కాబట్టి పాదరక్షలు అనేది. తర్వాత ఇక్కడ మనం విడిగా వాటిని చూసుకున్నప్పుడు ఏంటంటే అసలు నిజానికి ఏంటంటే ఈ 2 కూడా శనికి సంబంధించి. ఇప్పుడు మనకి చీకటి కాలం పెరుగుతుంది, సో అందుకని మనలో తామసికం పెరుగుతుంది, అంటే బద్ధకం, చేద్దాంలే. అందుకని అక్కడ అసలు చాలా మనం లాజికల్గా ఆలోచిస్తే వీళ్ళు ఏదో పైపైన ఏదో అనుకుంటారు, కానీ హిందూ ధర్మం ఏర్పాటు చేసిన విధానం అంతా కూడా చాలా లౌక్యంగా ఉంటుంది. దాన్ని మనం లోతుగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇక్కడ సూర్యుడు అంటే అక్కడ శనికి కల్పడమే. అలా చాలా విచిత్రమైన విషయాలన్నీ కూడా మనం ఏమంటాం అన్వేషణ చేసిన కొద్దీ కూడా బయటపడుతూ ఉంటాయి. సో ఆ రకంగా చేసేవాళ్ళు ఆ రకంగా చేయటం అనేది ఉంటుంది. సరే, దాన ధర్మాలు చేస్తే ఎప్పుడు కూడా మంచిదనే మనం ఎవరికైనా చెప్తాం. అందులో ఇలాంటి రోజుల్లో చేసినప్పుడు ఆ దానం మరింత 10 రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది. స్విచ్ వర్డ్స్ కూడా మీరు చెప్తూ ఉంటారు కదా, ఈజీగా చేసుకున్నారు, ఏం చేసుకోవచ్చు. అది ఇక్కడ మనకి ఇది వచ్చేప్పటికి ఏంటంటే ఈ స్విచ్ వర్డ్ అనేది 2 రకాలుగా ఉపయోగపడటం అనేది. అది అంబర్. సో ఆ అంబర్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే గనక మనలో ఉండే డార్క్నెస్ అంతా తీసేయటం అనేది ఒకటైతే గనక మీకు ఇందాక చెప్పినట్టే సూర్యుడు వల్ల కానీ ఇప్పుడు మళ్ళీ కుజుడి కాంబినేషన్ జనరల్ గా రక్త సంబంధించిన వ్యాధులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సడన్ గా ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు డెంగ్యూ వచ్చిందంటే డెఫినెట్ గా సమస్య. ఇప్పుడు మనకి ఎప్పుడైతే వానలు పడతాయి ఏవో ఒక రకమైన పెరుగుతాయి, దాని వల్ల దోమల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి. సో కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికీ ముమ్మరంగా దోమలు ఉంటాయి. సో అందుకని ఖచ్చితంగా వ్యాధుల బారిన పట్టడం అనేది ఉంటుంది. సో ఈ రకమైన వ్యాధులు ఎవరికైతే అంటే టెంపరీగా అప్పుడు వైరస్ గా వచ్చే ఆ రోగాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడడానికి కూడా ఇదే అంబర్ అనేది ఉపయోగపడుతుంది. అంబర్ రైట్, AMBER అంబర్. సో ఇది శ్రద్ధగా రోజు పఠిస్తే మంచిది. కానీ ఏమంటే దేవుడి దగ్గర కూర్చోకపోతే తూర్పులో కూర్చోవాలి. తూర్పులో కూర్చుని పఠించడం వల్ల కూడా తప్పకుండా మంచి జరగడం అనేది అయితే ఉంటుంది. తూర్పు ముఖంగా కూర్చోవాలండి? తూర్పులో కూర్చోవాలి. తూర్పులో కూర్చొని పడమరని చూస్తూ కూర్చోవాలి. రైట్. ఈస్ట్ లో కూర్చొని వెస్ట్ ని చూడాలి. ఆ రకంగా కూడా అంబర్ అనేది చదవాలి. ఎన్నిసార్లు చదవమంటారు? అది 108 సార్లు. అంతే, అంబర్ చాలా సింపుల్ కదా, 1.5 minutes లో కంప్లీట్ అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. సరే, వాళ్ళకి జ్ఞాపకం వచ్చినప్పుడు అలా చదువుకున్నా కూడా తప్పైతే ఏమీ లేదు. ఇంకా కాదు అంటే కనుక అంటే ఒకవేళ భగవద్ ఆరాధన ఇష్టమైన వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఆదిత్య హృదయమే చదవటం మంచిది. ఈ నెలంతా కూడా ఈ కర్కాటక రాశి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఉత్తరాయణం దక్షిణాయనం ఉంది కదా, ఏదైనా సరే ఒకటి కొత్తగా బిగిన్ అవుతున్నప్పుడు కొన్ని మార్పులు అనేది అనివార్యం.
సో ఆ వాతావరణాన్ని మనం అందిపుచ్చుకున్నాం. అడాప్ట్ చేసుకోవాలి. రైట్. సో అందుకని ఈ వచ్చే మార్పులకు అనుగుణంగా మన యొక్క దైవిక ప్రవృత్తి కూడా ఉండాలి, మార్పు Right. ఉండాలి. Right. సో ఆ రకంగా చేసుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది. బ్యూటిఫుల్ అండి. చాలా చక్కగా వివరించారు. దక్షిణాయనాన్ని ఖచ్చితంగా 6 నెలల్ని కూడా చక్కగా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని అనుసరిస్తే వచ్చేటటువంటి 6 నెలలు కూడా దేవుడు మాత్రం ఏం చేయగలడు మన అదే ఆచరణలో కూడా ఉంటుంది కదా. అది కూడా ఇంకో సందర్భంలో చెప్పుకుందాం. తప్పకుండా. రైట్ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.